నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఇప్పుడు మరొక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. గతంలో ఏదైనా సంక్షేమ పథకం అందాలన్నా, లేదంటే ఏదైనా తమకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాలన్నా, లేదంటే తమకు పెన్షన్ అందట్లేదని చెప్పుకోవాలన్నా, ఇలా ఏది జరిగినా కూడా గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అటు నాయకుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తారో ఇవ్వరో తెలియదు, వాళ్ళు ఊర్లో ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళు ఉన్నా కలుస్తారో లేదో తెలియదు. కాబట్టి తమకు ఎలాగైనా సరే ఆ పని కావాలి అనే విషయంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇండ్ల ముందలనే పరిగాపులు కాచేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం సృష్టించారో 151 సీట్లతో, దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కరెక్ట్గా పరిపాలన అనేది వాళ్ళ ఇంటి ముందల తలుపు దగ్గర ఆగిపోయిన పరిస్థితి కనిపించింది. ప్రజలకు ఏం కావాలి, ఎలా కావాలి, ఎప్పుడు కావాలి అనే విషయం మీద ముఖ్యంగా అటు వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని అటు ప్రజల ఇంటి ముందు కూడా ఉంచారు. కానీ 2024 ఎన్నికల్లో అటు గెలిచినటువంటి కూటమి 3 పార్టీలు కలిసి ఒక వ్యక్తి పైన పోటీ చేసి గెలిచిన తర్వాత తాము వాట్సాప్ గవర్నెన్స్ అని, పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి ప్రతిదీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ, ఇక మీ పరిపాలన అంతా కూడా ఇంటి దగ్గర కూడా అవసరం లేదు, మీ మొబైల్లో వాట్సాప్లో ఒక హాయ్ అని పెట్టేస్తే మీ ఇంటికే మీకు సర్టిఫికేట్స్ అన్నీ కూడా వస్తాయని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అలా ఎంతమందికి సర్టిఫికేట్లు అందాయి? ఎంతమంది వాట్సాప్ గవర్నెన్స్ కానీ ఈ పొలిటికల్ గవర్నెన్స్ ద్వారా కూడా ప్రజలు ఎంతవరకు లబ్ధి చేకూరే అంటే ఇక్కడ మెయిన్గా క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు మళ్ళీ తాము గత 10 ఏళ్ల క్రితం ఎలా అయితే నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళో ఇప్పుడు కూడా సేమ్ అటు కూటమి నాయకుల చుట్టూ, కూటమి కార్యకర్తల చుట్టూ, కూటమి ఎమ్మెల్యేల చుట్టూ తమ పని కావాలి అని చెప్పి మరోసారి అడుక్కునే పరిస్థితి రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఇక ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే డిసెంబర్ 3న రైతు భరోసా కేంద్రాలు అంటే రైతు సేవా కేంద్రాలు అని చెప్పుకోవచ్చు. వాటిని ఇక్కడ అందరూ కూడా రైతులను అక్కడ రావాలి, ఆ రైతుల యొక్క సమస్యలు ఖచ్చితంగా వచ్చినటువంటి అధికారులకు తెలియజేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమంలో రైతులందరూ వస్తారు, తమ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అధికారులకు చెప్తారు. రీసెంట్గా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఎంత నష్టపోయారో వాళ్ళు చెప్తారు. లేదంటే ఏ కాలంలో ఏ పంట వేస్తున్నారు, ఏ కాలంలో ఏ పంటకు పురుగు నుంచి నష్టం వస్తుంది, ఎలాంటి ఎరువులు వాడాలి, ఇవన్నీ కూడా ఉన్నతాధికారులను అడుగుతారు. ఉన్నతాధికారుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. కానీ ఇక్కడే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆ రోజు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళాలి, అందులో ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇక్కడ రైతులు తమ ప్రాబ్లమ్స్ చెప్పుకునేటువంటిది, వాళ్ళు మీ నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పడానికే ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళడానికి ఆ రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతు సేవా కేంద్రంలో ఆ రోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి మీకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆ రైతు సేవా కేంద్రాల్లో ఏం పని ఉంటుంది? వాళ్ళు అక్కడ మీరు ఇలా సీరియస్గా చూస్తూ వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే మీరు సీరియస్గా దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళ అధికారులకు ఎలా చెప్పుకోగలరు? దీని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు కూటమి ప్రభుత్వం? ఇక ఇదొక కార్యక్రమం. అయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఏముంటుంది? పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే అందరికీ తెలిసిందే. అటు పేరెంట్స్ వస్తారు, టీచర్స్ ఉంటారు, అక్కడే విద్యార్థులు ఉంటారు. ఆ పేరెంట్స్ ముందల్నే ఆ పిల్లవాడి మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఆ పిల్లాడు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఆ పిల్లాడికి ఇంకా ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే ముందుకెళ్తాడు, వాడు చదువుతున్నాడా లేదా, అసలు స్కూల్కి వస్తున్నాడా లేదా, ఇవన్నీ విషయాలు కూడా పేరెంట్స్కి టీచర్స్ చెప్తారు. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఆ స్టూడెంట్ వెనకబడడానికి రీజన్స్ ఏంటి, లేదంటే టీచర్స్ నుంచి విద్యార్థులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవి అటు టీచర్లకు కూడా పేరెంట్స్ చెప్తారు. ఇలా ఒక 3 అంటే టీచర్స్, విద్యార్థులు, పేరెంట్స్ 3 సమన్వయం చేసుకోవడానికి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక అల్టిమేటం ఇచ్చింది. అయితే ఇక్కడ పేరెంట్స్, టీచర్స్ మధ్య మీ యొక్క నాయకులకు ఏం పని, మీ కార్యకర్తలకు ఏం పని? అంటే మీరు నిర్వహించే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి మీరు అక్కడికి మీ నాయకుల్ని పంపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే ఒక పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడితే
మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుతూ దాన్ని ఏదో ఒక కుటుంబ వ్యవహారంగా దాన్ని మీడియా సమావేశంగా ఆ డ్రోన్ షాట్స్ ఆ కెమెరా షాట్స్ ఎలివేషన్స్ టోటల్గా ఇవన్నీ ఇస్తూనే దీన్నే మీరు హైలైట్ చేసుకుంటున్నారు. సరే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అయితే ఈ 5వ తారీఖున డిసెంబర్ 5వ తారీఖున ఉన్నటువంటి పేరెంట్స్ డే టీచర్స్ మీటింగ్కి మీ యొక్క నాయకులకు అక్కడ పని ఏముంటుంది? మీ యొక్క కార్యకర్తలకు అక్కడ ఏం పని ఉంటుంది? వాళ్ళు టీచర్స్ పేరెంట్స్ మాట్లాడుకుంటుంటే మీ వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? అంటే ప్రభుత్వం ఏది చేసినా కూడా ఒక ఎలివేషన్ ఇచ్చే ప్రసక్తి, ఎలివేషన్ ఇవ్వడానికి అక్కడ షార్ట్స్ డ్రోన్ షాట్స్ ఇంతమంది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడితే కూటమి ప్రభుత్వం పెడితే కొన్ని వేల మంది తరలి వచ్చారు. లేదంటే రైతు భరోసా కేంద్రాల్లో ఒక స్పెషల్ కౌంటింగ్ క్లాస్ లాగా ఏదో పెడితే దానికి కూడా వేల మంది తరలి వచ్చారు. ఇలా చెప్పుకోవడానికి మాత్రమే, ప్రచారాలకు మాత్రమే, మీ యొక్క అనుకూల పేపర్లలో అనుకూల మీడియాలో ప్రచారాలకు ఫోటోలకు మాత్రమే ఈ పూర్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? లేదంటే ప్రజలకు ఉపయోగపడతాయి, అటు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి అని చెప్పి మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? దీని మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సిందే.